అబ్బా ఏముందిరా, నెట్టుగా పాతాళ గంగలో మాత్రం స్నానం చెయ్యాల్సిందే. మమ్మీ దిగుతోంది మెట్టు, అదే చూడండి ఎంత బాగుందో. హాయ్ అండి అందరికి, అందరూ ఎలా అన్నారు? సో తమ్నైల్ చూసింటే మీకు ఖచ్చితంగా అర్థమైపోయి ఉంటుంది. సో అక్కడ ఏమేమి జరిగింది, ఎలా ఉన్నింది, అసలు మాకు రూమ్స్ దొరకాయా లేదా అనేది కూడా మీరు వీడియో ఎండ్ వరకు అయితే చూస్తే మీకే అర్థమవుతుంది. సో మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు ప్లానే లేదు, అనుకున్నాం అంతే వెళ్ళాలి అని. అసలు అంతే, ఇంకా దేవుడైతే మమ్మల్ని రప్పించుకునేసినాడు శ్రీశైలానికి. ఇంక నేను, మమ్మీ, డాడీ వాళ్ళ ఫ్రెండ్ అయితే బయలుదేరిపోయాం. ఇంకా మాకు మేమున్న ప్లేస్కి అండ్ అక్కడికి మాత్రం చాలా దూరం ఉంది. అయినా కూడా ఆయన మమ్మల్ని రప్పించుకున్నా అంటే ఏదో ఒకటి మాలో ఒక పాజిటివ్ వైబ్, కానీ మేము ఆయన భక్తులే అని గమనించే కదా మమ్మల్ని కూడా రప్పించుకున్నాడు అని ఒక పాజిటివ్ వైబ్, హ్యాపీనెస్. ఆ ట్రిప్ మొత్తం ఎంజాయ్ చేసామనుకోండి. ఇంకా నేచర్కి అస్సలు నేను పడిపోయాను, అంత బాగుంది ఆ వ్యూ. చూస్తూ ఉంటేనే అబ్బా ఏముందిరా అనే వ్యూ అక్కడ ఉంది. ఇంకా దిగిపోయాము, శ్రీశైలంలో అయితే అడుగు పెట్టేసాము, కొండెక్కి దిగేసాము. ఇంకా పాతాళ గంగ, డెఫినెట్గా పాతాళ గంగలో మాత్రం స్నానం చెయ్యాల్సిందే. అది ఎంత చల్లన్నా ఉండి స్నానం చెయ్యాల్సిందే అని ఇంకా మేమైతే వెళ్ళి స్నానం చేయడానికి అయితే రెడీ అయిపోయాం. ఇంకా అక్కడ బోటింగ్ కూడా ఉందండి, మాకు తెలియదు, ఫస్ట్ టైం కదా మేము వెళ్తున్నాము. ఇంకా మాకేమీ తెలియదు అసలు. అంకుల్కి తెలుసు, చాలాసార్లు వెళ్ళాడంట, కానీ మాకేదో కొంచెం లోపల ఉంటుంది కదా. కానీ మాకైతే అస్సలు ఆ ఎక్స్పీరియన్స్ని మాత్రం అస్సలు మర్చిపోలేకపోతున్నాం ఇప్పటికి కూడా, అంత బాగుంది. ఇంకా గంగలో ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా గంగలో పూజ చేయాలని ఇంకా పూజ సామాన్ తీసుకొని ఇంకా అక్కడైతే నడుచుకుంటూ వెళ్తున్న ఆ మెట్లు దిగుతున్న అలసట కూడా మాకైతే అస్సలు అనిపించడం లేదు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఏదో నార్మల్గా లిఫ్ట్లోనో ఏదో ట్రైన్లోనో బస్సులోనో ఫ్లైట్లోనో వెళ్తున్నట్టు మేము అలా అయితే వెళ్ళిపోయాం. ఇంకా డాడీ స్నానం చేశాక చూడండి ఆ మంచుకి అసలు మేము వెళ్ళామా అనే డైనమాలో కూడా ఉండిపోయినాము. ఇంకా అక్కడ అంత హ్యాపీనెస్. ఇంకా సరే అని స్నానం చేసుకొని పూజ చేసి చూడండి అక్కడ చేపలు కూడా పడుతున్నారండి. మేము అప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు గమనించలేదు, కానీ డాడీ వీడియో తీసినప్పుడు గమనించాం, అండ్ వీడియోలో చూసినాను చేపలు కూడా పడుతున్నారు అని. ఇంకా నాన్ వెజ్ తినకూడదు, సో నార్మల్ జనరల్గా చెప్తున్నాను, చేపలు కూడా పడుతున్నారు. తర్వాత బోటింగ్ కూడా ఉంది. ఇంకా దేవునికి అయితే పూజ చేసేసుకొని మనస్తృప్తిగా హ్యాపీగా దేవుని శాంతిగా చూసినామన్నమాట. దర్శనం కూడా వేరే లెవెల్. అసలు అక్కడ దర్శనానికి వెళ్ళాలంటే ఎంత క్యూ లైన్ ఉంటుంది, ఎంత జనాభా ఉంటారు. అయినా కూడా మాకైతే చాలా అంటే చాలా ఫ్రీగా అయిపోయింది దర్శనం. మీకు చెప్పాలా అంటే నిజంగానే ఈ టైంలో వెళ్ళండి. ఈ టైంలో అంటే ఎండాకాలం, సమ్మర్లో కాదు, నార్మల్ చలికాలంకి, వానాకాలంకి. ఇప్పుడు స్కూల్ పిల్లలకి స్కూల్ డేస్ ఉంటాయి కదా, ఆ టైంలో వెళ్ళండి. స్కూల్ డేస్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ రారు ఎవ్వరు, చాలా తక్కువ వస్తారు. ఆ టైంలో వెళ్ళండి. ఇంకా మేము దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోగానే ఇంకొకటి పాతాళ లోయ అనేసి ఒకటి ఉంది. ఇక అదేమో అనేసి వెళ్ళాము, కానీ అది కాదు. ఇప్పుడు మమ్మీ దిగుతోంది మెట్టు, అదే పాతాళ లోయ. అంటే మేము ఫస్ట్ వేరే దగ్గర వెళ్ళామని చెప్పమా, మాకు తెలియదు కాబట్టి. సో మీకు తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్ చేయండి. చూడండి ఎంత బాగుందో. ఈ వ్యూ కోసమే కదా అప్పుడే నుంచి వెయిట్ చేసినది, కానీ ఇంతకు మించి కింద ఉంది, చూపిస్తాను రండి. తేనె పట్టు ఫ్రెండ్స్, కానీ కంత్రీలు ఉన్నాయి, కొరతాయి. నీకైతే అక్కడ నుంచి చూపించాను కదా, అక్కడ నుంచి కిందకి ఇట్లా జారుతూ ఇంకా ఎక్కడికి వెళ్తాయో తెలియదు అన్నమాట. ఇదంతా చూడండి ఇదేనండి కపాల్ లోయ. సో నేను ఇంతసేపు అయితే పైనుంచి తీసాను ఇదంతా వ్యూ అంతా. ఇప్పుడైతే నేను కిందకు వచ్చిన అనమాట. అక్కడ నుంచి తీసాను మీకు, ఆ పైన నుంచి తీసాను. ఇప్పుడైతే నేను కిందకు వచ్చేసిన. ఈ వ్యూకి, ఈ ప్లేస్కి ఎవరైనా ప్రేమలో పడిపోవాల్సిందే. మీరు కూడా పడిపోయినారు కదా, మీకు కూడా వెళ్ళాలనిపిస్తుంది కదా, అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత మంచి వ్యూ చూపించాను కదా, ఇంకా మాకు కూడా టైం అయిపోయింది కాబట్టి ఇంకా ఫుల్గా తడిచేసి
రూమ్కి అయితే వెళ్ళి వెకేట్ చేసి వేరే ప్లేస్కి వెళ్తున్నాం. ఫ్యామిలీతో ఇలాంటి ట్రిప్స్కి వెళ్తే వచ్చే హ్యాపీనెస్సే వేరు కదా, చాలా సరదాగా ఉంటుంది. రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం అందరి ఫేసెస్లో ఆ సాటిస్ఫాక్షన్ క్లియర్గా కనిపించింది. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్. నిజంగా మర్చిపోలేని ట్రిప్ అనమాట అది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్కడ వెళ్తున్నాను ఏమనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేసాను. అంటే